తెలంగాణ వ్యాప్తంగా హల్చల్ అవుతున్న ఒక వైరల్ సాధారణ ఖైదీలతోనే భగీరథ్ అనే ఒక వార్తాపత్రిక వస్తుంది. పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీకి బండి సాయి భగీరథ్ను చల్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించి ఒక వైరల్ అవుతున్న వార్త. ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియాలో కూడా కొంతమంది కావాలనే వైరల్ చేస్తున్నారనే వార్తలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో రకరకాలుగా వైరల్ చేసే వాళ్ళకి, వెటకారంగా చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ సపోర్టుగా మద్దతుగా చేసే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సుమారుగా 16 సోషల్ మీడియా వాటి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అది నిన్న గడిచిన ఆదివారం పూర్తి స్థాయిలో హల్చల్ జరిగింది. అదొక్కసారి వార్త చూస్తే, విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయింపు, ప్రత్యేక సౌకర్యాలు ఏవీ లేవన్న జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ, పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు, ఆదివారం కావడంతో ములాఖతులోనూ ఎవరూ కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది, భగీరథ్ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలు తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా, 10 రోజులు కస్టడీ కోరన్న పోలీసులు, బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్. ఆయన కూడా అదే చెప్పాడు, మా అబ్బాయిని నేను అప్పగిస్తున్నాను, అలా అని భయపడి కాదు, వాస్తవాలు తెలిసే విధంగా. ఎందుకంటే ఏదైతే తల్లి ఈ విధంగా ఫోక్సో కేసు పెట్టి ఇబ్బంది పెట్టే క్రమంలో నడుచుకుంటుందో, ఆ ఫోక్సోకి సంబంధించిన వాస్తవాలు చూస్తే భగీరథ్తో ఆ అమ్మాయి చనువుగా ఉన్నట్టే ఉందో తప్ప ఇబ్బంది పడుతూనో లేదంటే ఆయన ఏదో టార్చర్ పెడితే భయపడుతూనో ఉన్నట్టుగా లేవు. ఇవి కూడా కొన్ని వైరల్ అయ్యాయి. దీన్ని ఎలా తీర్చుకోవాలి? మరోవైపు కేంద్ర మంత్రికి తనయుడు కాబట్టి అరెస్టుకి ఇన్ని రోజులు తాత్సారం చేశారా? నిజంగా పోలీసులు తలుచుకుంటే అరెస్టు చేయలేరా? మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారు, బండి సంజయ్ గారు మీకు సూచన చేస్తున్నా, మీరు కూడా కష్టపడి వచ్చిన వారే, మీ అబ్బాయిని అప్పగించి వాస్తవాలు తెలియజేయండి, పోరాడండి, అప్పుడు మీకు క్రేజ్ పెరుగుతుంది, మీరు తప్పు చేయని ప్రజలకు అర్థమవుతుంది అని రకరకాలుగా ఆయన సూచనలు చేశారు. సో ఎవరు వెర్షన్ వాళ్ళవి. పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథ్ను చల్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ని ఆయన కేటాయించారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ భగీరథ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ను సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలని నిర్ణయించారు. అయితే అందులో ఉన్న కొంత సమాచారం కూడా డిలీట్ చేసేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఐఫోన్ నుంచి డేటా రావాలంటే మరలా ఐఫోన్ హెడ్ ఆఫీస్కి మెయిల్ పెట్టి ఇవన్నీ తెప్పించుకునే అవకాశం ఉంది. చూద్దాం మరి ఇక్కడ ఏం చేస్తారనేది. ఇకపోతే న్యాయస్థానంలో అందజేసిన సాక్ష్యాధారాలను కూడా FSLకు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. బండి భగీరథ్ను 10 రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని, 19వ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తం మీద బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న మాజీ జర్నలిస్ట్ సంగప్ప, కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం. అంటే ఇక్కడ అసలైంది చూడండి, ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించకపోయామని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కీలక వివరాలు, ఆధారాలు లభించే అవకాశం ఉందని వివరించారు. బాధితురాలు ఫిర్యాదులో ఆరోపణలు చేసిన ప్రదేశాలకు నిందితుని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ సైతం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న మాజీ జర్నలిస్ట్ సంగప్ప, కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉంది. ఇక్కడ జర్నలిస్టు అలాగే బండి సంజయ్ గారికి సంబంధించి కీలక వ్యవహారాలు ఎప్పుడైతే సేకరించాలనుకుంటున్నారో ఇక్కడ కథ కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద దీంట్లో వినిపిస్తున్న రకరకాల రూమర్స్ కానీ, అరెస్టు విషయంలో జాప్యం జరగడం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన చేయడం కానీ, బండి సంజయ్ గారు కూడా ఆవేదనతో మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా నిజంగా ఇరికించే వ్యవహారాలా, లేదంటే ఆయన తప్పు చేశాడా, లేదా బాలిక తల్లిని ఎవరో వెనక నుంచి ఉసుగొలుపుతున్నారా, అసలు ఇంతకీ బాలిక ఎక్కడ ఉంది, బాలిక వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చూద్దాం మరి ఇది ఎటువంటి మలుపులు తిరుగుతుందో. మొత్తం మీద బండి సంజయ్ గారి ప్రతిష్టకు కొంచెం ఇబ్బంది కలిగించే వార్తలాగే ఇక్కడ మొత్తం హడావుడవుతుంది.